మీనా పుట్టింటి వాళ్ళని చాలా చులకనగా, చాలా తక్కువ చేసి మాట్లాడిందని, అవమానించిందని మీనా ముందే మా అమ్మని ఈరోజు కడిగి పడేస్తాను. నువ్వు మౌనంగా ఉండబట్టే ఆమె ఇలా చేస్తూ ఉంది. నేనంటే నోరేసుకొని బతికేస్తున్నాను. నువ్వు అలా కాదు. అయినా పెళ్ళికి ముందు ఓ పెద్ద కొంగు బిగించి మరి యుద్ధానికి దిగేదానివి గదా! మరి ఇప్పుడేంటి ఇలా తయారై ఉన్నావు? అనైతే అంటూ ఇక మీనా ఎక్కడ నిజంగానే గొడవ జరుగుతుందో ఏమో అన్నట్టు ఇంట్లోకైతే తీసుకొని వెళ్ళిపోతుంది. వద్దు వదిలేసేయండి. ఇప్పుడు ఇది నా కుటుంబం. ఎవరన్నారు? నా అత్తయ్య గారే కదా అన్నది. నేనేం పెద్దగా పట్టించుకోనులే వదిలేసేయండి అనైతే అంటూ ఉంటే, నువ్వు వీళ్ళన్నిటికి సర్దుకుపోబట్టే ఇలా మాట్లాడుతుంది. ఒక్కసారి తిరగబడి మాట్లాడితే ఇంకోసారి నీ జోలికొస్తుందా? అన్నట్టు బాలు మాట్లాడుతూ, లేదు ఈరోజు తాడో పేడో తేల్చుకోవాల్సిందని వెళ్తూ ఉంటే, ఇక అనుకోకుండా, చూసుకోకుండా మీనా మీద పడిపోతాడు బాలు. ఇంకేముంది ఒక్కసారిగా ఇద్దరిలో ప్రేమ తొలకరింపులు మొదలైపోతాయి. మీనా ఏమో ప్రేమగా బాలుని చూస్తూ ఉంటుంది. బాలు కూడా మైమర్చిపోయి ప్రేమగా మీనాని చూస్తూ ఉంటాడు. ఇక ఒకరినొకరిద్దరు చూసుకుంటూ ఉంటే ఇక బాలునే లేసి కూర్చొని, ఏంటి మీనా ఇలా చేస్తే ఎలా చెప్పు? నువ్వు తిరుక్కొని అడిగితేనే కదా! ఎన్ని రోజులని ఇలా మా అమ్మతో తిట్లు తింటూ ఉంటావు? నేనంటే నోరేసుకొని అరిచేస్తాను. నువ్వు అట్లా కూడా కాదు. ఏమన్నా కూడా సర్దుకుపోతున్నావు, కామ్‌గా ఉంటున్నావు. అందుకని ఇలా చేస్తుంది మా అమ్మనైతే అంటూ ఉంటే, ఇంతలో ప్రభావతి అరుపులు వినపడుతూ ఉంటాయి. మీనా వర్షన్ ఏంటంటే, అత్తయ్య ఎన్ని మాటలైనా నేను పడతాను. కానీ మీరు నాతో ప్రేమగా ఉన్నారు. అదే చాలు నాకు. ఇలాంటివన్నీ నేను పట్టించుకోను అన్నట్టు మీనా అనుకుంటూ ఉంటుంది.